ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెస్క్యూ ఎఫర్ట్స్ వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ ఇప్పుడు గ్లెన్ గారు ఇంగ్లీష్లో అసలు పొద్దున ఏం జరిగిందనే సంఘటన వారు తెలియజేస్తారు. గ్లెన్, యూ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. We went to the TBM at 8 o'clock with the crew. We were resuming normal activities. There was some water inflow, some dirty water. We knew that meant there was some disturbance, which was nothing unusual. And then there was I'll just translate. Okay. వారు ఉదయం 8 గంటలకు లోపల పోయినప్పుడు యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగా ఆ మిషన్ పేరు టీబీఎం, టనల్ బోరింగ్ మిషన్, అదంతా కూడా చూసుకొని 8:30కి పని మొదలు పెట్టారు. పెద్దగా వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వపడలేదు. పని మొదలు పెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. Event happened and we had a loud sound. Everybody was told to leave. As many people as possible left as quickly as they could. There was a huge inrush of water and materials that inundated the machine to a depth of about 8 metres deep, tapering 200 metres to the back. Following that, we made an inspection to see if any people were on the machine in trouble. We couldn't identify any people in need. Some 20 minutes later we left, and 10 minutes after that there was a major collapse, even worse, that's collapsed the machine, and the tunnel seems like 120 metres back from the face. So now our efforts are into getting back in there as quickly as we can and make all efforts to find the people. ఓకే, ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారంటే కొంచెం జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టనల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు వెంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. ఎందుకంటే ఓకే, సరే, అది వారు చెప్పిన విషయము. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం. 8 మంది ఎవరైతే గల్లంతైన ఉన్నారో వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ లిస్ట్ యూ హ్యావ్ కరెక్ట్ సార్? సార్ వాళ్ళకి ఆక్సిజన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు అంటే వీరు ఏమంటారంటే వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ వీళ్ళందరూ కూడా
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు, ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి, వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టినాం. పేరు లిస్ట్ ఇస్తాం మీకు. ఓకే అజయ్, వీళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వండి వాళ్ళకి. మామూలు లేబర్ ఎవరు? 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇండియన్ నేషనల్స్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్ గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్ కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country. SLBC